కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతల పరిరక్షణకై గస్తీ నిర్వహించిన కొలిమిగుండ్ల పోలీసులు. విజయోత్సవం జరుపుకున్న కొలిమిగుండ్ల తెలుగుదేశం నాయకులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభిమానులు విజయోత్సవ ర్యాలీ. నిజామాబాద్ బీజేపీ గడ్డ అరవింద్ కి అడ్డా. కదిరి ఎమ్మెల్యేగా టీడీపీ కందుకుంట వెంకటప్రసాద్. మంత్రాలయం గడ్డపై 4వ వైసీపీ జెండా. వైసీపీ శ్రేణుల సంబరాలు. జిల్లా కొలిమిగుండ్ల ఇటీవల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ తారీఖున విడుదలయ్యే పోలింగ్ ఫలితాల నేపథ్యంలో కొలిమిగుండ్ల రూరల్ సిఐ గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అదనపు బలగాలతో కొలిమిగుండ్ల బస్టాండ్, వివిధ ప్రాంతాలలో మండలంలోని అన్ని గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, గొడవలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాల్లో కట్టుదిట్టమైన అదనపు బలగాలతో గస్తీ నిర్వహించారు. సార్ గ్రేహౌన్స్ వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు అదనపు బలగాలు. ఒక నిమిషం తీసుకుంటే వీడియో వస్తుంది మా ఛానల్లో. గ్రూప్లో ఉండవు సార్ లేదేమో? నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు గూడూరు నాగేశ్వరరెడ్డి, చిన్నపురెడ్డి, నిజాం భాస్కర్ రెడ్డి, తేనికి నాగేశ్వరరెడ్డి, గూడూరు నాగార్జునారెడ్డి, గూలి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విజయోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 13న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బనగానపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 24 రౌండ్లకు 25,068 అత్యధిక భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో అందేరాము, టీవీ రాముడు, బొడ్డు స్వామి, గులి రామచంద్రారెడ్డి, గూడూరు మహేశ్వరరెడ్డి, ఎస్ రాంభూపాల్ రెడ్డి, బోయ పెద్ద నాగయ్య, బంకంపేట మద్దయ్య, తలారి రమణయ్య, రాజనేని బ్రదర్స్ పాల్గొన్నారు. ఆయన మంచి వ్యక్తిత్వం కానీ, ఆయన సిమెంట్ ఫ్యాక్టరీతో మళ్ళా రెండవసారి డబ్బులు ఎక్కువ కానీ, అనేక ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు 27,468 ఓట్లతో అఖండ మెజార్టీతో 27,468 ఓట్లతో అఖండ మెజార్టీతో ఈరోజు గెలుపొందడం జరిగింది. దీనికి అందరికీ కూడా బనగానపల్లి నియోజకవర్గంలో 5 మండలాల ప్రజల్లో చాలా వ్యతిరేకతతో వైసీపీ మీద చాలా మంది ఓటింగ్ శాతం కూడా పెరగడం జరిగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ఎన్ని ఉన్నా కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల ఈరోజు జనార్దన్ రెడ్డి గారు అఖండ మెజార్టీ సాధించారు. ఇదందరికీ కూడా కార్యకర్తలు, ప్రజలు, నాయకుల యొక్క కృషి అని నేను తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. 2014 నుండి 2019 వరకు చేసినటువంటి అభివృద్ధి, సిమెంట్ రోడ్డు అయితేనేమి, మొత్తం బీటీ రోడ్లు, తాడిపత్రి రోడ్లు అయితేనేమి, వాటర్ రోడ్లు అయితేనేమి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే రైతులకు 75,000 ఉచితంగా డబ్బులు ఇవ్వడం కూడా ఆయన చేసిన కృషి చాలా శ్లాఘనీయం. కాబట్టి ఆయన గెలుపు వెళ్ళేది నడికే ఆయన మనం 2019లో తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. అంటే జనాలు ఒక అవకాశం కోసం జనాలను గెలిపలేకపోయినారు. జనం చేసినటువంటి ఒకే ఒక అవకాశం ఇవ్వండి అంటే అప్పుడు తెలుసుకుని ప్రజలు 2024లో అఖండమైన మెజారిటీతో 27,400 ఓట్ల మెజారిటీలో గెలిపించారు. ఇప్పుడు ఆయన మనకు మినిస్టర్ కావాల్సిన అవసరం ఎంత ఉంది,
ప్రజలకు కూడా సేవ చేయాల్సినటువంటి అవసరం ఈ గ్రామాల కాన్స్టిట్యూషన్ కట్టినది మొత్తం స్టేట్ అంతా అవసరం ఉంది. కాబట్టి జై తెలుగుదేశం, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మొత్తం రౌండ్ తిప్పు. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు సాధించిన విజయంపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మువ్వా విజయబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తనయుడు తుమ్మల యుగేందర్ మరియు కాంగ్రెస్ నాయకులు చెల్లగుల్ల నరసింహారావు, తుళ్లూరి బ్రహ్మయ్య మరియు తెలుగుదేశం, జనసేన అభిమానులు భారీ ఎత్తున పాల్గొని టపాసులు కాల్చి కేక్ కట్ చేసి స్వీట్స్ పంచుకొని తమ అభిమానం చాటుకున్నారు. ఈ భారీ ర్యాలీతో సత్తుపల్లి పట్టణం అంతా తెలుగుదేశం, జనసేన జెండాలలో అభిమానులు సంబరాలు అంబరానంటాయి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ 1,30,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన సందర్భంగా బీజేపీ శ్రేణులు గాంధీ చౌక్ వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఔరేక్ బార్ బీజేపీ అనే నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా నడిచిన సందర్భంలో దర్పల్లి మండల బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, కార్యదర్శులు మహిపాల్ యాదవ్, నల్ల పెంటయ్య, నాగయ్యోళ్య, వెంకన్న, జిల్లా నాయకుడు పాల్తి గంగాదాసు, చలిమేలు నవీన్, మేతరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
మన భారతదేశంలో మనకు మంచి మెజారిటీ వచ్చింది. భారతీయ జనతా పార్టీ కమలం వికసించి ఇవాళ మన నరేంద్ర మోడీ గారి యొక్క అధికారం వస్తుంది. ఇక్కడ మన నిజామాబాదు ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు కూడా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. మరి ఇది ఏ ఒక్కరి కృషో కాదు, అందరి కృషి. మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలో ఈ మండలము ప్రజలందరికీ కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ పాదాభివందనం చేస్తున్న అందరికీ. బీజేపీ అఖండ మెజారిటీతో దేశాన్ని కాదు ప్రపంచాన్ని గడగడలాడించిన నరేంద్రుడు 10 సీట్లు తగ్గినంత మాత్రం పర్వాలేదు, నేనున్నాను దేశ ప్రజలకు అని చెప్పి స్వచ్ఛమైన మెజారిటీ, స్వచ్ఛమైన గవర్నమెంట్ మేము అందిస్తామని ఘంటాపథంగా మరీ చెప్పి మనకు సంతోషాన్ని వ్యక్తం చేశాం. ఇందూరు గడ్డ మీద ధర్మపురి అరవిందన్న గారి అధ్యక్షతన ఈ గడ్డకు 1,00,000 పైచిలకు మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ముంగడికి వెళ్ళారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ వెనుక యువత అలాగే మహిళా శక్తి చాలా ముందడుగు వేసి ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారికి అలాగే ధర్మపురి అరవింద గారికి ముందడుగు వేసి ప్రతి ఒక్కరు ముందున్నందుకు ప్రతి వారికి పాదాభివందనాలు. మెజార్టీ చూస్తే ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆనందంగా ఉంది. కలియుగ దైవం మనకు ఈరోజు చాలా బాగా ఆనందకరంగా ఉంది. భారత్ మాతాకి జై. సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యేగా కందికుంట వెంకట ప్రసాద్ గెలవడం జరిగింది. ఈ సందర్భంగా కందికుంట వెంకట ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి, జనసేన పవన్ కళ్యాణ్ కి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల క్రమంలో గడిచిన 4 సంవత్సరాలు 11 నెలల కాలంలో నిత్యం పార్టీకి అండగా ఉంది. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ విజయం నాది కాదు, కదిరి నియోజకవర్గం ప్రజలది. అందువలన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నారు. ఈ రోజున అద్భుతమైన ఫలితాలు అందించినారు కదిరి నియోజకవర్గ ప్రజలు. మొదటిగా వెన్నుతట్టి అనేక రకమైనటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ మా మీద నమ్మకం కోల్పోకుండా మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత, అదే రకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతే స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో కూడా ప్రతి నిత్యం కూడా చేసినటువంటి పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ విజయం నాది కాదు, కదిరి నియోజకవర్గ ప్రజలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజెప్తున్నాము. ఏదైతే మీరు చూపించినటువంటి ప్రేమ కావచ్చు, నమ్మకం కావచ్చు, ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీకోసం పనిచేస్తా అని చెప్పేసి కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏ కాంక్షతో అయితే మీరు నాకు ఓటేసి గెలిపించినారో, బాధ్యతలు ఇచ్చినారో, ఆ ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే నా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. కర్నూలులోని ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి 12,843 ఓట్లు ఘన విజయం సాధించడంతో పెద్ద కడబూరు మండలంలో వైసీపీ నాయకులు జక్కయ్య సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు మంగళవారం పటాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో ఓడిపోయిన సైకిళ్లను తుక్కుగా విరిచి పాడేశారు. మళ్లీ 4వసారి మంత్రాలయం గడ్డ మీద వైసీపీ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఓటమి లేని ధీరుడు అని, మన బాలనాగిరెడ్డికి ఓటమి లేదని, ఘన విజయం ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. సైకిల్పై బాణాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచోద్ రవి, మంచోది దినకర్, మంచోదు దుబ్బన్న, సతీష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణకై గస్తీ నిర్వహించిన కొలిమిగుండ్ల పోలీసులు. విజయోత్సవం జరుపుకున్న కొలిమిగుండ్ల తెలుగుదేశం నాయకులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభిమానులు విజయోత్సవ ర్యాలీ. నిజామాబాద్ బీజేపీ గడ్డ అరవింద్ కి అడ్డా. కదిరి ఎమ్మెల్యేగా టీడీపీ కందుకుంట వెంకటప్రసాద్.
మంత్రాలయం గడ్డపై 4వ సారి వైసీపీ జెండా, వైసీపీ శ్రేణుల సంబరాలు.